తుపాన్లు వరదల బీభత్సం లేకపోవడంతో ఈసారి గోదావరి డెల్టాల్లో ఖరీఫ్ పంట చేతికొచ్చింది. వర్షాలు పెద్దగా లేక ప్రకృతి అనుకూలించకపోయినా ఉన్న నీటి వనరులనే ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటూ మంచి పంట దిగుబడితో ఖరీఫ్ కాలాన్ని ముగించగా ఇక రబీ వంతు వచ్చింది. డెల్టా ప్రాంత వరి రైతుల ఆర్థిక అవసరాలు తీర్చే రబీ కోసం సన్నద్దమవుతున్నారు. గోదావరిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నా రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ పంటకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగిపోయింది. రబీ వంతు వచ్చేసరికి ఏటా నీటి కష్టాలు మొదలవ్వడం సర్వసాధారణం. గోదావరిలో నీటి లభ్యతను ముందుగా అంచనా వేసి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంతానికి పంట విరామమిచ్చి మిగిలిన ప్రాంతానికి నీరు ఇవ్వడం జరుగుతుంది. డెల్టావాసులకు ఏళ్ల తరబడి ఇది అలవాటైన చర్యే. ఉన్న నీటినే ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల పంట విరామం అనేది లేకుండా డెల్టా మొత్తం సాగు చేయడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. గతేడాది ఈ ప్రయోగం సఫలమవడంతో ఈ ఏడాది కొనసాగించనున్నారు. జిల్లాలో 11 ప్రధాన కాలువల ద్వారా 4,60,000 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేసేందుకు రైతాంగం సిద్ధమవుతోంది. గోదావరిలో 60 టీఎంసీల నీరు లభ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సీలేర్లో మరో 36 టీఎంసీలు అందుబాటులో ఉండనుంది. పరిశ్రమలు, తాగునీటికి, చేపల చెరువులకు మినహాయిస్తే దాదాపు 89 టీఎంసీల నీరు సాగుకు అందించాలని అధికారులు యోచిస్తున్నారు. వీటితో పాటు డెల్టాలో ప్రవహించే మురుగు కాలువల సేవల్ని కూడా ఈసారి వినియోగించుకోనున్నారు. కాలువలకు అడ్డుకట్ట వేసి ఇంజిన్ల ద్వారా ఎత్తిపోసి పొలాలకు నీరు మళ్లించనున్నారు. గోదావరి నీరు అందని శివారు భూములకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ మురుగునీరు పంట పొలాలకు అందించడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులంటున్నారు. గోదావరిలో ఎంత నీటి లభ్యత ఉందో అంతే సాగు చేయడం మంచిదంటున్నారు. సాగునీటికి ఎంత నీరు రివర్లో అందుబాటులో ఉందో లెక్కగట్టి అంతకు సరిపడిన ఏరియాకి మట్టికి ఖరీఫ్ రబీకి పర్మిషన్ ఇవ్వాలి తప్ప మొత్తానికి ఇస్తాము అని అంటూ నీరు లేని చోట మురుక్కాలువ నీళ్లు పంట కాలువల్లో తోటం అనేది అంతకంటే చట్టవిరుద్ధమైన చర్య ఏం లేదు. అది పంట కాలువలోకి మురుగునీరు తోడితే ఆ నీరే అన్ని మంచినీటి చెరువులకి వెళ్తాయి. ఈ జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవి తాగితే ప్రజల ఆరోగ్యం మీద అది చాలా విషప్రభావం చూపిస్తుంది. చిన్ననీటి వనరుల్ని వినియోగించుకుని ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోందని జలవనరుల శాఖ చెబుతోంది. గతేడాది మంచి ఫలితాలు రావటం వల్ల ఈసారి అమలు చేసే యోచనలో ఉన్నామంటున్నారు. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఏంటంటే డ్రైన్స్లో కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే బాగా హై ప్యాచెస్ ఉంటాయో అక్కడ నీరు మనం కెనాల్లో తక్కువ నీటితో మనం పంటని పండించుకోవడం జరుగుతుంది. తక్కువ నీరు ఇచ్చినప్పుడు కొన్ని ఏరియాల్లో మెరక ప్రదేశాల్లో వాటర్ ఎక్కటం జరగదు. కాబట్టి అటువంటి దగ్గర మనం ప్రత్యేక పరిస్థితుల్లో మోటార్లను పెట్టి మనం ఇప్పటి వరకు టెంపరీగా అక్కడ వాళ్ళకి డీజిల్ ఇచ్చి మోటార్ పెట్టి మనం చేయటం జరుగుతుంది. ఈసారి అన్ని ప్రాంతాలకు నీరివ్వాలన్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.